లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, ఇప్పుడే అంటే ఆంధ్రాలో ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయింది. ఎంత దారుణంగా జరిగాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఇప్పుడు అంత దారుణ ఘటనలు జరిగిన తర్వాత ఆంధ్రాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? ఒకటి మన ఛానల్ ద్వారానే చెప్పి ఉన్నాను నేను ఇదివరకు, తప్పకుండా ఎవరు గెలుస్తారనేది నేను ఘంటాపాదంగా చెప్పాను. మన యజమానులు కూడా గురుగారిని మళ్ళీ మనం డిబేట్ కూర్చోబెట్టాలన్నటువంటి టాపిక్ కూడా వచ్చింది. రైట్. నేను ఒకటి ఏంటంటమ్మా, జన్మజాతకాన్ని ప్లస్ అంటే ఇప్పుడు మన టీవీలో ఇదివరకు మనం ఒక ఛానల్లో ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ ఇప్పటికి దాదాపు ఒక 1 month అయినట్టుంది. మరి ఈ డ్యూరేషన్లో నేను ఈ మన నలుగురి జాతకాలు ఎవరివి, పురంధరేశ్వరి గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారివి, చంద్రబాబు నాయుడు గారివి మ్యాక్సిమం నేను ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాను. సరే, వాళ్ళ వ్యక్తిగత జాతకాలని మీకు అనౌన్స్ చేయకపోయినా ఎవరు గెలుస్తారు అన్నటువంటి ప్రశ్న, దారుణమైన సంఘటనలు అనుకుంటున్నారు మనకి. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ ఎన్నికలైన తర్వాత అయినటువంటి సంఘటనలు కొన్ని మనకి చాలా ఇబ్బందులు కలిగించే విషయం వాస్తవం. అంటే కొన్ని చోట్ల ఓడిపోతామన్నటువంటి భయంతో కావచ్చు, కొన్ని చోట్ల అహంకారపూరిత మనస్తత్వంతో కావచ్చు. ఒక రాజకీయ నాయకుడు తన యొక్క ఉనికిని పక్కకి జరిపి, అంటే తన యొక్క స్థాయిని దిగజార్చుకొని ఒక ఓటర్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఎట్టి పరిస్థితులకు కూడా ఎక్కడైనా సరే, అది తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఏ పార్టీ వారైనా సరే, ఒకవేళ అక్కడ టీడీపీ పార్టీ వారు ఒకవేళ అక్కడ ఆ ఓటర్ మీద చేసుకున్నా ఖండించవలసిందే. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎవరైతే ఉంది, మీరు సేవకులు మాత్రమే మీరు మాకు యజమానులు ఎప్పటికీ కాలేరు. మేము ఓటు అనేటువంటి ఆయుధంతో మిమ్మల్ని మాకు సేవ చేయమని నిలబెట్టుకున్నాం మేము. అటువంటిది ఒక ఓటర్ మీద చేసుకోవడానికి అది ఎట్టి పరిస్థితి మేము ఎట్టి మీద దాన్ని ఖండిస్తున్నాం. నేనైతే ఖండిస్తున్నాను, ఎందుకంటే ఒక ఓటర్గా నేను ఖండిస్తున్నాను దాన్ని. ఇక రెండవది దుర్మార్గపు చర్యలు. అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే మన రాష్ట్రానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, మాకు ఓటు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మేము ఒక 10 ఏళ్ళుగా కలిసే ఉన్నాం, ఇప్పటికీ కలిసే ఉన్నాం, ఎప్పటికీ కలిసే ఉంటాం. ఎందుకంటే వాళ్ళతో మాకు అనుబంధం ఉంది, మాతో వాళ్ళకి అనుబంధం ఉంది. అంటే 2 రాష్ట్రాలకి మీరు మధ్యలో వచ్చేసి మా ఇద్దరి మధ్యలో మీరు ఎటువంటి ప్రోపగండాలు చేయకండి, మా ఇద్దరిని విడదీస్తున్నట్టుగా ప్రయత్నించండి. భౌతికంగా మేము పక్కకున్నప్పటికీ కూడా మానసికంగా మేము అందరం కలిసే ఉన్నాం, మాకు ఎటువంటి పాస్పోర్ట్ లాంటివి అక్కర్లేదు, కాబట్టి మేము అందరం హాయిగా ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఎందుకు ఖండిస్తున్నానంటే, ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ గురించి బయట దేశం మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఆ మారణాయుధాలతో ఒక నాయకుడిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు మీరు? ఒకరినొకరిని పల్నాడు వైపులో కానివ్వండి, అటు ఇతరత్ర ప్రాంతాలు కానివ్వండి, ఎందుకు ఎటువంటి అరాచకం జరుగుతున్నది కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి, అరే మనం రాష్ట్రాన్ని పరిపాలించబోయేటువంటి పరిపాలించిన వ్యక్తులు అనుకుంటున్నారు, ఇద్దరు ఉన్నారు దాంట్లో. మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఇటువంటివి చేస్తారో మాకు అర్థం కాలేదు. ఇది సహేతుకమైనది కాదు, మన దేశానికి నాశనం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు మొత్తం కూడా మనం అక్కడ బెజవాడ కృష్ణానదిలో కలుపుకోయే స్థాయికి దిగజారిపోతున్నారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది అమ్మాయి దారుణమైన సంఘటన అడిగింది కాబట్టి ఇది నేను కనీసం ఆలోచించండి. మళ్ళీసారి మిమ్మల్ని ఎన్నుకోవడం, కనీసం సర్పంచ్ కూడా గెలవలే స్థాయికి దిగజారిపోతున్నారు. ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థాయి వాళ్ళు కానీ ఎమ్మెల్యే స్థాయిలు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే అది ఏ పార్టీ సరే, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వరి కానీ, ఇక్కడ ఏకవచనంతో పిలుస్తున్నాను. ఎందుకు? మీరు ఇటువంటి దుస్సంఘటనలు జరిగితే మాత్రం సర్పంచ్గా కూడా గెలవడానికి అవకాశం ఉండదు. ఇది మాత్రం గ్యారెంటీ. ఒకవేళ మీరు పద్ధతిగా అందరినీ గౌరవిస్తూ అందరికీ సేవ చేస్తూ సంక్షేమం పాటుపడితే మిమ్మల్ని అందరూ గౌరవించే అవకాశం, మేము కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్నకి మెయిన్ ప్రశ్న, ఎవరు గెలవబోతున్నారు? ఇదివరకే చెప్పాను, నేను స్ప్రైట్గా ఇదివరకు ఇదే డైలాగ్ చెప్పాను, నేను స్ప్రైట్గా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా కూటమి మాత్రమే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, ఇంకొక పార్టీ గెలవడానికి అవకాశం లేదు. అందులో కూడా ఎంత గెలుస్తుంది అనేది చెబితే, పవన్ కళ్యాణ్ జాతకాన్ని, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని మరియు పురంధరేశ్వరి జాతకాన్ని పరిశీలించినప్పుడు, తదుపరి జగన్ గారి జాతకాన్ని పరిశీలించినప్పుడు, జగన్ గారికి వచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీకి వచ్చేటువంటి స్థానాలు ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను, మీకు 32 నుంచి 45 స్థానాల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నాకేదో టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి నాకు డబ్బులు ఇవ్వలేదు, అటువంటి డబ్బులు కక్కుర్తుపడేటువంటి జ్యోతిష్కుడు నేను కాదు. ఆ విషయాన్ని ముందు పసిగట్టండి, ఎందుకంటే ఇది కామెంట్ వచ్చేస్తుంది, నీకు ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళని చెప్పేసి. జన్మ జాతకాన్ని, నామ నక్షత్ర జాతకాన్ని బట్టి మేము చెబుతున్నటువంటి ఫలితాలు ఇవి. అలా ఖచ్చితంగా మీకు ఆ స్థాయిలో అతనికి వచ్చే అవకాశం. రెండవది 42.7% మాత్రమే ఓటింగ్ను పొందుకున్నటువంటి వ్యక్తి జగన్ గారు చెప్పొచ్చు. 42.7 మాత్రం అంతకు మించి అతనికి ఓటింగ్ రాలేదు.
ఇవి కదండి మాకు బాగా ఓటింగ్ వచ్చింది, ఈసారి ఆంధ్రాలో 88% ఓటింగ్ అయింది, దాని తగ్గట్టుగా ఈసారి మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు అనుకోవడానికి లేదండి. అక్కడ వ్యతిరేక అనుకూలంగా ఓటేయడానికి ఓటింగ్ పెరగడం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడింది, అది యువకులకు కనపడింది, అలాగే మిగతా కనపడింది. కొంతమందికి మాత్రం అంటే లబ్ధి చేకూరిన వారికి, కొంతమంది మహిళలకి, కొంతమంది పెన్షన్స్ పొందుకునే వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది తప్ప యువకులకి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే విషయం సుస్పష్టం. నేను చెప్పడం కాదు, జాతక ప్రకారం కూడా జగన్ గారికి శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అతనికి మాటల చాతుర్యంతో గతంలో ఉన్న కంటే ఈసారి ఆ వాక్స్థానం పోయింది. అలాగే షష్టమ స్థానము వ్యయస్థానంలో కూడా బలహీనమైనటువంటి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత జగన్ గారు ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ వీళ్ళకి 97 నుంచి 136 సీట్ల వరకు ఈ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది, అందులో సందేహం లేదు. ఇంకా ముఖ్యంగా వెళ్ళినప్పుడు టీడీపీ ఎన్ని గెలుచుకుంటుంది, 93 నుంచి 113 సీట్ల వరకు ఓన్లీ టీడీపీకి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. 22 సీట్లలో 18 సీట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం సుస్పష్టంగా చెప్పబడుతుంది. ఇది మీరు ఈ జూన్ 4వ తేదీ సాయంకాలం తర్వాత 7ంటికి మరి ఇదే టీవీతో EMIతో డిబేట్లో కూర్చుందాం. నేను సిద్ధంగా ఉంటాను. ఎటువంటి నేను చెప్పింది వ్యతిరేకమైన అనుకూలమైనా సరే నేను డిబేట్లో కూర్చొని సిద్ధంగా ఉంటాను. ఆ విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధర్మపరమైనటువంటి పరిపాలన కోసం మంచి నాయకులను ఎన్నుకోబోతున్నందుకు అందరం ఆనందపడదాం. మంచి నాయకులతో మన యొక్క రాష్ట్రాల్ని సుభిక్షితంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. మరి జూన్ 4వ తారీఖు చూద్దామండి ఎవరు గెలుస్తారు ఏంటి. శుభమస్తు. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.